ఆయనకి లభించడం కరువైంది. సో ఆయన నిజమే కదా విజయసాయి రెడ్డి, నిజమే కదా. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరు జైలు శిక్ష అనుభవించలేదు కదా. ఇప్పుడు పార్టీలో మిగతా వైవి సుబ్బారెడ్డి అయినా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి అయినా వాళ్ళేం జైలు శిక్ష అనుభవించలే కదా జగన్ కోసం. ఒకవేళ జగన్ అప్పుడే విజయసాయి రెడ్డి కనుక అప్పుడే అప్రూవర్ గా మారితే అయిపోతుండే కదా, ఇంకా ఈజీ అయిపోతుండే కదా జగన్ ఆస్తుల కేసు. ఇప్పటికీ కూడా ఆ కేసులన్నింటిలో A2గానే ఉన్నారు, ఇంకా ఏం తేలలేదు కేసులన్నీ కూడా. అవును. సో ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతున్నాం అన్న పరిస్థితి. అయితే విజయసాయి రెడ్డి గారికి ఆ అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా అది ఎక్కడ వ్యక్తం చేయ, మీరు ఇందాక LG పాలిమర్స్ విషయంలో కూడా ఆయన బాగా అర్థమయ్యారు. అయితే లైవ్ లో వచ్చి ఎందుకంటే కారు ఎక్కి కూర్చున్నారు, ఆయన కూర్చున్న వ్యక్తిని దింపి ఆళ్ళ నాని గారిని ఎక్కించారు హెల్త్ మినిస్టర్. సో అక్కడ ఆయన ఆ రోజు హర్ట్ అయిన పరిస్థితి ఉంది. సో అలాంటి చాలా అవి బహిరంగంగా మనందరూ కనిపించింది. బహిరంగంగా కనిపించినవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఒకేసారి ఆయన చెప్పకుండా విశాఖపట్నం నుంచి ఆయన రీజనల్ కోఆర్డినేటర్ గా మార్చేసేయటం, అదేవిధంగా ఇటీవల ఎన్నికల్లో నెల్లూరుకి లోక్సభ స్థానానికి పోటీ చేయడం, ఇష్టం లేకపోయినా కూడా పోటీ చేయమంటాం. అదేవిధంగా ఇవన్నీ కూడా గతం మధ్యలో ఎక్కడంటే విజయసాయి రెడ్డి గారు ఈ తారక రత్న చనిపోయినప్పుడు దాని అసంతృప్తిని కొంత వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారితో సన్నిహితంగా ఉండటం, అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి బద్ధ శత్రువుగా ఆయన వ్యక్తిగతంగా విమర్శించి చాలా బాడీ షేమింగ్ కూడా చేశారు. నిజానికి ఆ ధైర్యం కూడా వైఎస్ఆర్సీపీలో ఎవరికి లేదు. విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కార్నర్ చేస్తూ అసలు రీసెంట్ గా ఓడిపోయిన తర్వాత కూడా నిజానికి చంద్రబాబు నాయుడు గారు 2029 దాకా బతుకుంటే అనే కామెంట్ కూడా చేస్తారు. అంటే ఆయన వ్యవహార శైలి అట్లా ఉంటుంది. ఇందాక అన్నట్టు నాకు భయం అనేది నా డిక్షనరీలో లేదని చెప్తా ఉంటారు. ఆ విధంగా ముందుకెళ్ళేవారు. అలాంటి వ్యక్తి ఏమైందంటే ఇవన్నీ ఆయన ఇందాక చెప్పారు, నాకు అన్ని పదవులు ఇచ్చారు, చాలా పదవులు ఇచ్చారు, అన్ని కూడా, కానీ అవమానాలు ఎక్కువ జరిగినాయి, అవమానాలు తట్టుకోలేక నేను బయటకు వచ్చేసారన్నారు. నిజానికి ఒక్కటి చెప్తానండి వీటన్నిటికంటే కారణం ఇటీవల కాలంలో ఏమైందంటే ఆయన లాబీ చేయడంలో కానీ, లేదంటే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారితో వ్యవహారాలు నడపడానికి కానీ, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ తరఫున సమన్వయకర్తగా ఉంటాం కానీ ఢిల్లీలో ఇవన్నీ చేసినప్పుడు నరేంద్ర మోడీ గారితో సాన్నిధ్యం ఏర్పడింది. ఇటీవల కాలంలో ఏమైందంటే విజయసాయి రెడ్డి గారిని పార్లమెంటరీ పార్టీ చైర్మన్ నుంచి ఆయన్ని తప్పించి వైవి సుబ్బారెడ్డి గారికి ఓన్లీ రాజ్యసభ పక్ష నేతగా విజయసాయి రెడ్డిని పెట్టారు. అంటే ఈ 10-15 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో, ఇంకా అనేక మంది పెద్దలతో, ఇతర పార్టీల నాయకులతో నేను చేసిన సేవలన్నీ గుర్తించకుండా ఈ విధంగా చేశారండి. ఉండదు ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళాలంటే సుబ్బారెడ్డి గారికి ఇన్ఫార్మ్ చేసి వెళ్లాల్సిన పరిస్థితి విజయసాయి రెడ్డి గారికి వచ్చింది. సో ఇవి తట్టుకోలేని పరిస్థితి. తర్వాత జగన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయన చాలా గౌరవంగా ఉంటారు. ఆయన కూర్చోమంటానికి కూడా కూర్చోని పరిస్థితి, అంటే బహిరంగ సమావేశాల సందర్భంగా సభల్లో కూర్చుంటారు కానీ పర్సనల్ కలిసేటప్పుడు కూర్చునే పరిస్థితి కూడా ఉండదు, అంత గౌరవంగా చూస్తారు. సో అలాంటివన్నీ కూడా ఆయన ఎదుర్కొని అంటే జగన్ తో ప్రైవేట్ సమావేశాలు ఉన్నప్పుడు మామూలుగా ఆయన కూర్చోమంటే గానీ కూర్చోరు విజయసాయి రెడ్డి. మిగతా వాళ్ళు అక్కడ కుర్చీ కనబడితే కూర్చుంటారు కానీ విజయసాయి రెడ్డి కూర్చోరు. అది ఫస్ట్ నుంచి ఆయన ఇస్తున్న గౌరవం అనమాట. అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన పార్టీ అధినేతగా కానీ లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ గా ఉంటారు కాబట్టి ఆ విధమైన ఇది వాళ్ళిద్దరి మధ్య ఉంది. వాళ్ళ కుటుంబానికి సంబంధించి కూడా ఇప్పుడు మీరు షర్మిల గారు అలిగేషన్ చేసినప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారు ఆర్థిక వ్యవహారాలు చూశారు, ఆయనకి అన్ని నిజాలు తెలుసనేది కూడా ఆయన చెప్పిన మాట దానిలో అదే కారణం. కుటుంబం మొత్తం ఆర్థిక వ్యవహారాలు కూడా ఆయనకి మొత్తం కళ్ళ కట్టినట్టు కానీ ఆయనకి నోటి ద్వారా ఏమంటే చెప్పగలిగేంత ఇది కూడా ఆయనకు ఉందన్నమాట. సో అలాంటి పరిస్థితుల్లో నుంచి నన్ను అందరితో పాటు ఒకే ఘాటను కట్టడం అనేది ఆయన జీర్ణించుకోలేని పరిస్థితి. అక్కడక్కడ అసంతృప్తి వ్యక్తం చేశారు. అవన్నీ కూడా వీలు కాకపోవడంతో జనవరి 25వ తారీఖు ఆయన నిష్క్రమించడానికి అంటే ఇక్కడ ఒకటి అడుగుతున్నాను, అసలు ఇది ఎక్కడ ప్రారంభమైంది? ఎందుకు జగన్ కు విజయసాయి రెడ్డికి మధ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్యాప్ వచ్చింది? అంతకుముందు లేని గ్యాప్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు వచ్చింది? అంటే విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో జనరల్ గా ఎలా ఉంటుందంటే తెలుగుదేశం పార్టీ అంతకు ముందు చూసినా కూడా ఉపేంద్ర గారు ఎక్కువ అక్కడ సంబంధాలు పలుకుబడి ఎక్కువగా పెంచుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు మనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కూడా అట్లాంటి పుకార్లు వచ్చాయి. ఏంటంటే ఆయన ఏదో ఒకవేళ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ముఖ్యమంత్రిగా ఉంటారు వైసీపీ ద్వారా. అట్లాగే ఆయన బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. విజయసాయి రెడ్డి గారు చూసినట్లయితే అక్కడ కేంద్ర స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో గానీ ఎస్టాబ్లిష్ అయిన పరిస్థితి కూడా ఉంది.
సో జనరల్ గా అభద్రతా భావాలు ప్రాంతీయ పార్టీలో ఉంటాయి. సో ఆ నేపథ్యంలోనే ఆయన ప్రాధాన్యతను తగ్గించడం అనేది క్రమేణా జరిగింది అనేది ఆయన గ్రహించారు. అంటే నేను ఇంత ఎందుకు సేవ తగ్గించారు? చేసి